దేవుని మరచి దేహం కొరకే బ్రతికిన మనిషి, ప్రాణం ఇచ్చిన ప్రభువును విడచి పాపం చేస్తూ బ్రతికిన మనిషి. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించిన మన సృష్టికర్త అయిన మన కరతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా మనసును మార్చుకొని బ్రతకాలని ప్రయత్నం కొనసాగించుచున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యానికి సరిపోయినవాడు నేటి క్రైస్తవ్యంలో ఉన్నాడా? పార్ట్ 2 రాసుకోండి. క్రైస్తవ్యం అంటే క్రీస్తును పోలి నడవటం, క్రీస్తులా జీవించటం. క్రైస్తవ్యం అంటే క్రీస్తును పోలి నడవటం, క్రీస్తులా జీవించటం మనం చేయాలి అని అంటే, క్రీస్తును పర్ఫెక్ట్గా మనం వెంబడించాలి అని అంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే క్రీస్తు మాటలు మనకు అర్థం కావాలి, క్రైస్తవ్యం మనకు అర్థం కావాలి, క్రీస్తు మాటలు మనకు అర్థం కావాలి, క్రీస్తు జీవితం మనకు అర్థం కావాలి. ముఖ్యంగా క్రీస్తు మనకు అర్థం కావాలి, క్రీస్తు మాటలు మనకు అర్థం కావాలి. అప్పుడే మనం క్రీస్తులా నడవగలం, క్రీస్తును వెంబడించగలం, క్రీస్తు మాటలలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి మనం జీవించగలం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో, తను బ్రతుకుతున్నటువంటి తన జీవితంలో తను మనకు చూపించిన మాదిరి, తను ఈ లోకపు జీవితాన్ని కానీ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని కానీ తన జీవితంలో తాను విలువను ఇచ్చాడా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. భూలోకపు జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమాత్రం విలువను ఇచ్చాడా? దానికి ఏమైనా విలువిచ్చాడా? ఈ భూలోకపు జీవితాన్ని, లేదంటే ఈ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని, ఈ శరీరం ఉంటే, ఈ శరీరం బాగుంటే, ఈ శరీరం మంచిగుంటే ఈ లోకంలో ఎక్కువ రోజులు బ్రతకొచ్చు, అవునా కదా? అయితే ఈ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు విలువిచ్చాడా? తన జీవితంలో ఎక్కడా కూడా విలువిస్తే తాను పొందుతున్న శ్రమలు, తాను అనుభవించినటువంటి హింసలు కానివ్వండి, వాటన్నింటికి దూరమైపోయి తాను పొందబోయేటటువంటి మరణం నుంచి కూడా దూరమైపోయేవాడు. నేను ఎక్కువ కాలం ఈ లోకంలో బ్రతకాలి అని అనుకొని, ఎక్కువ కాలం ఈ లోకంలో బ్రతకాలనుకునేటటువంటి వాడు శరీర సంబంధమైన వాటన్నింటినీ సంపాదించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇంకా రేపటి దినాన నేనేం తిని బ్రతకాలి, రానున్నటువంటి సంవత్సరంలో నేను ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలని వాటన్నింటి కోసము సమకూర్చుకుంటూ, వాటన్నింటి కోసము జమ చేసుకుంటూ, వాటి కోసం కష్టపడుతూ, వాటి కోసం శ్రమిస్తూ బ్రతికేవాడు. కానీ ఈ లోకంలో ఏమైనా సంపాదించాడా ఆయన? ఎందుకు సంపాదించలేదు? ఆలోచించండి. ఎందుకు సంపాదించట్లేదు ఆయన ఈ లోకంలో బ్రతకాలి, చిరకాలం బ్రతకాలనే ఉద్దేశం ఆయనలో అస్సలు లేదు. అది ఫస్ట్ విషయం. ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతకాలనే ఆలోచన కానీ, అలాంటి తలంపు కానీ, అసలు అలాంటి ఆశ కానీ ఆయనకు లేదు. ఉందా? అందుకోసమే ఆయన వెంబడి ఒక శాస్త్రి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఆయన ఎందుకు ఆయన వెంబడి వెళ్ళాలనుకున్నాడు? అది మనకు తెలియదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ యేసు ప్రభు తెలుసు. వెంటనే ఆయనతో ఏమంటాడు తెలుసా? నా వెంబడి ఎందుకు వస్తున్నావు? నా వెంబడి నువ్వు ఎందుకు వస్తున్నావో నాకు తెలుసు. మిగతా వాళ్ళు నా వెంబడి వస్తున్నారు. వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకపు బతుకులో ఈ ఆనందపడాలని, ఈ లోకపు బతుకులో ఎక్కువ కాలం బ్రతకాలనే ఉద్దేశంతో రావట్లేరు. వాళ్ళకున్న సమస్తాన్ని వదిలేసి వస్తున్నారు. కానీ నువ్వు మాత్రం హాయిగా బతకొచ్చు, సంతోషంగా బతకొచ్చు, అర్థమవుతుందా అని నువ్వు నన్ను వెంబడిస్తున్నావు. ఇది గమనించిన యేసుక్రీస్తు నువ్వెందుకు నన్ను వెంబడిస్తున్నావు, అనవసరంగా ఇంటికి వెళ్ళన్నాడు. అన్నాడా లేదా? మనందరికీ తెలిసినటువంటి విషయం. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవాలి. యేసు తన ఎదుటనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను అని ఆయనతో చెప్పాను. జాగ్రత్తగా వినండి మీరు. నీవెక్కడికి వెళ్ళినా సరే నీ వెంట వచ్చేదను అని చెప్పాడు.
అందుకు యేసు, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు నివాసములు గలవు, గాని మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఎందుకు ఈ మాట చెప్పాడు? కొంతమంది మీ వెనకాల రాము అని చెప్పినా కూడా నా వెనకాల రమ్ము అని పిలిచాడు ఆయన. తన శిష్యుల్ని నన్ను వెంబడించండి, రండి అని చెప్పేసి పిలిచాడు. పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మనకు తెలుసు, నిర్దాక్షిణ్యంగా ఉన్నది ఏదైతే ఉందో, వాళ్ళు చేసేది ఏదైతే ఉందో వాటన్నింటినీ అలా వదిలేసి వచ్చారు వాళ్ళు. కానీ ఈయన అలా రావట్లేడు. ఈయన ఆ విధంగా వద్దామని, ఆ విధంగా యేసుక్రీస్తును వెంబడించాలని కాదు ఈయన ఉద్దేశంలో ఉన్నది. శరీర సంబంధంగా, ఈ లోక సంబంధంగా ఏదైనా లాభం దొరుకుతుందేమో, ఏదైనా మేలు దొరుకుతుందేమో, ఈ లోకపు జీవితంలో మంచిగా బతకొచ్చు యేసుక్రీస్తును నమ్ముకుంటే, ఎటువంటి కష్టము లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా బ్రతకొచ్చు అనేటటువంటి ఆలోచన ఈ శాస్త్రిలో ఉన్నది గనక మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనసు ఎరిగినవాడు, అతని యొక్క మనసు ఎరిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎందుకు నాయన వస్తున్నావు? ఏం దొరుకుతుంది నీకు? అవునా కదా? ఏం దొరుకుతుంది నీకు? ఏం లాభం కలుగుతుంది? ఇదిగో ఆకాశ పక్షులకు చూడు, వాటికి గూళ్ళు ఉన్నాయి. నక్కల గురించి ఆలోచించు, వాటికి బురియలున్నాయి. కానీ నాకేముందయ్యా? నాకేమీ లేదు. అడవుల్లో పడుకోవాల్సి వస్తుంది, పడవల్లో పడుకోవాల్సి వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ పడుకోవాల్సి వస్తుంది, పస్తులు ఉండాల్సి వస్తుంది. రాగలవా? నువ్వు రాలేవు అని ఇతనితో అంటున్నాడు. అంటే మనకు అర్థం కావాల్సినటువంటి ఉద్దేశం, మేము రాము అన్న వాళ్ళనేమో రమ్మంటున్నాడు, నేను వస్తా అంటున్న వాళ్ళనేమో వద్దంటున్నాడు. కారణం ఏంటంటే ఒకటే, మనసులో ఏం ఉద్దేశించి వస్తున్నారో అది గమనించాడు. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడో కంటిన్యూషన్లో, శిష్యులలో, జాగ్రత్త వినండి, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్మని చెప్పాను. అంటే వెంబడిస్తున్నటువంటి సహోదరుడు జస్ట్ నేను నా తండ్రి చనిపోయి ఉన్నాడు, ఆ భౌతిక కాయం ఏదైతే ఉందో దాన్ని పార్సిల్ చేసి వస్తా, దాన్ని అంత్యక్రియలు ఏదైతే ఉందో ఆ క్రియలు కంప్లీట్ చేసేసి వస్తాను, అంతేనా కదా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు ఏమన్నారు? మనం వాటి గురించి, ఆల్రెడీ చచ్చిపోయిన డెడ్ బాడీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మృతులు ఆల్రెడీ బ్రతికి ఉన్నామన్న శవాలున్నాయి, వాటి పని అవి చేసుకుంటాయి. కానీ నువ్వు నన్ను వెంబడించు అని అన్నాడు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన మాటలు ఎవరికైనా అర్థమయ్యాయా? నేటి క్రైస్తవ్యానికి అర్థమైందా? ఆనాడు ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి శిష్యులకే సరిగ్గా అర్థం కాలేదు. తర్వాత పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ అర్థమైనాయి. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభులు వారి వెనకాల తిరుగుతూ ఉన్నప్పుడు శిష్యులు సైతము తెగించి ముందుకెళ్ళి పని చేయలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వారిలోనికి వచ్చిన తర్వాత ప్రాణానికి కూడా భయపడ్డారు వాళ్ళు. అసలు దేనికైనా లెక్క చేశారు వాళ్ళు? దేనికి భయపడలేదు. చంపేస్తున్నారు అని అనగానే ఏదో నా పైన ఉన్నటువంటి టవల్ తీసుకుంటున్నారు అన్నంత విధంగా వినపడేది వాళ్ళకు. చాలా సింపుల్. ఖర్చు తీసుకుంటారా? తీసుకొని అనేంత సింపుల్. జేబుకు చిల్లుబడి ₹1 కింద పడింది అని అంటే ఎంత సింపుల్గా తీసుకుంటాం మనం? పోతే పోనీలే వదిలే, అంత సింపుల్గా తీసుకుంటాం కదా. అంత సింపుల్గా తీసుకుంటున్నారు వాళ్ళు ప్రాణాన్ని. ఎంతటి కష్టమైనా, ఎంతటి బాధ అయినా, ఎంతటి రోదన అయినా, ఎంత హింసాత్మకమైనటువంటి విధానం అక్కడ ఉంది అని అన్నా కూడా భయపడకుండా ముందుకెళ్తున్నారు. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడులో ఎంటర్ అయినప్పుడు, పరిశుద్ధాత్ముడులోన ఎంటర్ అయినప్పుడు. కానీ అంతకుముందు భయపడ్డారు కదా. ఎందుకు? యేసుక్రీస్తు తీరు, యేసుక్రీస్తు మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకైతే అస్సలు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువులు ఇక్కడ మాట్లాడుతున్నాడు, పోషించుకోవటానికి, ఈ లోకంలో బ్రతకటానికి నా వెనకాల వస్తానంటే వద్దు నాయనా, నువ్వు రావని అవసరం లేదు అని శాస్త్రితో చెప్పాడు. ఆ శరీరం గురించి మాత్రమే సమస్తం వదిలేసి వచ్చిన శిష్యుడు ఆ శరీరాన్ని పాతి పెట్టడానికి నేను పోతానంటే వద్దు, బ్రతికి ఉన్నవారిని బ్రతికిద్దాం,
ఆత్మల కోసం ప్రయాణం చేద్దాం, ఆత్మలను రక్షించేటటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. అక్కడ ఆత్మ ఆల్రెడీ జారిపోయింది, నరకానికి వెళ్ళిపోయింది. ఉన్న ఆ బాడీ, డెడ్ బాడీని ఏం చేస్తావు? దాని గురించి కాదు నువ్వు నేను ప్రయాసపడాల్సింది, వాటి గురించి కాదు నువ్వు నేను ఆశపడాల్సింది, ప్రయాణం చేయాల్సింది దానికోసం కాదు. రా, నన్ను వెంబడించు అని చెప్పాడు. అందుకోసం యేసుక్రీస్తు యొక్క బ్రతుకు కానీ మనకు చూపించిన మాదిరి అర్థం కాలేదు, యేసుక్రీస్తు మాట్లాడే మాట అర్థం కాలేదు. అర్థం కావట్లేదు అన్న సంగతి గ్రహించిన యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడాడు ఒక మాట. నా మాటలు ఎలాంటివో తెలుసా అని చెబుతూ ఒక మాట మాట్లాడాడు. ఒక్కసారి యోహాను సువార్తలో ఒక మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. ఇగో ఇక్కడ చెప్తున్నాడు చూడిగా, సహోదరులారా, మనం విలువ ఇవ్వాల్సింది, మనం ఇంపార్టెన్స్గా మనం దేని గురించి ఆలోచించాల్సింది ఏంటి అన్నప్పుడు వినండి జాగ్రత్తగా. ఏమంటున్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. జాగ్రత్త వినండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అని చెప్పి నెక్స్ట్ అది తన బిహేవియర్ ఎలా ఉంది అని అంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అది చెప్పే ప్రయత్నంలో, అది మనుషులకు అర్థమయ్యే విధానంలో, అసలు నేను వచ్చిందే ఆత్మరక్షణ కోసం, ఆత్మను రక్షించటం కోసం అనేటటువంటి ఉద్దేశం మనుషులు అర్థం చేసుకోవాలి అని ప్రయాణం చేస్తున్నాడు. దాంతోపాటు నెక్స్ట్ ఏమన్నాడు? నేను చెబుతున్న మాటలన్నీ, నా మాటలు మీకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఉన్నటువంటి సహోదరులు, ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు అనుకునేటటువంటి వారు, నేటి ప్రపంచంలో కనబడుతున్నటువంటి క్రైస్తవ్యం ఏ విధంగా ఉందండి? యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కసారి చూడండి. ఆయన ఏమన్నాడు, వీళ్ళు ఏమై ఉన్నారు, ఏం చేస్తున్నారు ఒక్కసారి చూడండి. ఏమంటున్నాడు? నా మాటలు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు, నేను మీతో చెబుతున్నటువంటి మాటలు, చెప్పి ఉన్న మాటలు ఎక్కడున్నాయి? ఈ గ్రంథంలో ఉన్నాయి కదండి, బైబిల్ కొత్త నిబంధనలో ఉన్నాయి కదా. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ ఇవి శరీర సంబంధమైనవి కాదు, లోక సంబంధమైనవి కావు. నేను చెప్పే మాటలు శరీర సంబంధమైనవి కావు, లోక సంబంధమైనవి గానే కావు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఎలా రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఎలా రావాలి? ఆత్మ సంబంధంగా, పరలోక విషయంలో మేలులు పొందుకోవటం కోసం, పరలోక విషయంలో మేలులు సమకూర్చుకోవటం కోసం, ఆత్మను పరలోకం చేర్చటం కోసం, ఆత్మ సంబంధమైన విషయాలలో వృద్ధి చెందటం కోసం నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలే కానీ ఈ లోక విషయంలో కానీ, ఈ జీవితంలో ఈ శరీర విషయంలో కానీ యేసుక్రీస్తు దగ్గరికి రాకూడదు. ఈ శరీర విషయంలో శరీరాన్ని పోషించుకోవటానికి యేసుక్రీస్తును వెంబడిస్తే భలే ఉంది, ఆయన ఫ్రీగా భోజనం పెడుతున్నాడు, రోగం వస్తే రోగము ఏదైనా వస్తే ఎమ్మట తీసేస్తున్నాడు కదా అని ఆలోచించినటువంటి శాస్త్రి, అయ్యా నీ వెనకాలనే వస్తా, ప్రభువా నీ వెనకాలనే వస్తా అనగానే, వద్దు నాయన, నీలాంటోడు వద్దు నాకు. ఏమన్నాడు? నీలాంటోడు వద్దు నాకు, నా వెంబడి వచ్చి ఏం చేస్తావు నువ్వు? వేస్ట్, నా వెంబడి వచ్చిన లాభం లేదు అని చెప్పాడు. తన ఉద్దేశం ఏ విధంగా ఉంది? ఈ రోజు ఉన్నటువంటి నేటి క్రైస్తవ్యం మొత్తం ఇదే ఉద్దేశంతో లేదు, ఈ ఉద్దేశంతో లేదు. అసలు క్రైస్తవ్యం ఏంటి? నేడు కనబడుతున్న క్రైస్తవ్యం ఏంటి? బైబిల్లో ఉన్న క్రైస్తవ్యం ఏంటి? క్రీస్తు దేనికోసం తపన పడ్డాడు, దేని కొరకు ఆయాసపడ్డాడు, ఆరాటపడ్డాడు? ఆయన ఆలోచన, ఆయన తీరు, ఆయన పని, ఆయన శ్రమ మొత్తం, ఆయన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద సాగిందండి? ఒక్కటే మాటలో చెప్పొచ్చు, క్రైస్తవ్యం అంటే ఏంటి అని అంటే అది ఆత్మ సంబంధమైనది. అవునా కదా? ఆత్మ సంబంధమైనది. కానీ ఈరోజు ఉన్న క్రైస్తవ్యం చూడు, బయటికి వెళ్ళి చూడు ఒక్కసారి. నేను క్రైస్తవుణ్ణి అనుకున్నటువంటి వాళ్ళందరూ క్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తారు తెలుసా? జ్వరం వచ్చింది, ప్రార్థన చేసినాం, బాగైంది, దేవునికి స్తోత్రం. తలనొప్పి వచ్చింది, ప్రార్థన చేసినాం, బాగైంది, దేవునికి స్తోత్రం.
కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి, గుండె నొప్పి, నరాల నొప్పి, అన్ని నొప్పులే, కిడ్నీ నొప్పి, అన్ని నొప్పులే, అన్ని బాధలే. ఈ బాధలన్నీ జరిగితేనట ప్రార్థన చేయించుకున్నారట, బాగైందట, దేవునికి స్తోత్రమట. ఏం మాట్లాడుతున్నారు అసలు? అసలు ఎక్కడికి వెళ్తుంది క్రైస్తవ్యం? ఎటువైపు వెళ్ళిపోతుంది? ఇవా అసలు దేవుని సంకల్పములో ఉన్నది ఇదా? దేవుడు ఉద్దేశిస్తున్నది ఇదా? క్రీస్తు మనసులో ఉన్నది ఇదా? దీనికోసమా క్రైస్తవ్యం స్థాపించబడింది? వీటి కోసమా? ఈ లోకపు జీవితపు మేలు కోసం ఇంతకు మించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు దీన్ని మించి ఏమైనా ఆలోచిస్తున్నారా? యేసుక్రీస్తు నమ్ముకున్నా నా జ్వరం పోయింది, యేసుక్రీస్తు నమ్ముకున్నా నా జబ్బు పోయింది, యేసుక్రీస్తు నమ్ముకున్నా నా కష్టాలు పోయినాయి, యేసుక్రీస్తు నమ్ముకున్నా నా అప్పులు పోయినాయి, యేసుక్రీస్తు నమ్ముకున్నా నాకు జాబ్ వచ్చింది, యేసుక్రీస్తు నమ్ముకున్నా నా శాలరీ ఇంక్రిమెంట్ అయింది, యేసుక్రీస్తు నమ్ముకున్నా ప్రార్థన చేయించుకున్నా నాకు ప్రమోషన్ వచ్చింది. ఎంత గలీజ్ ఇదంతా! భయంకరమైన గలీజ్ కాదు ఇది? ఇదేనండి క్రైస్తవ్యం? యేసుక్రీస్తు సంకల్పం ఎక్కడుంది? ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యం ఎక్కడుంది? ఆఫ్టర్ ఆల్ దీనికోసమా? నిష్ప్రయోజనమైన శరీరం బాగు కోసమా? యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట కానీ ఆయన ఆవేదన కానీ నేటి క్రైస్తవ్యానికి అస్సలు అర్థం కాలే. ఉన్నారా ఎవరైనా? నేటి క్రైస్తవ్యాన్ని, అసలు ఒరిజినల్ క్రైస్తవ్యానికి సరిపోయిన వాడు నేటి క్రైస్తవ్యంలో కనపడతాడు. అసలు ఏంది దరిద్రం అంతా? వీటి కోసమా? శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. యేసుక్రీస్తు బోధ గురించి ఏనాడైనా ఆలోచించారా? ఎప్పుడైనా యేసుక్రీస్తు బోధ మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఎవరైనా? ఎవ్వరు చేయలేదండి, ఎవ్వరు చేయలేదు అసలు. ఇదిగో ఈ జీవితం కోసం గనుక యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏమన్నాడు? ఆ మాట చూడు ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15:19 వచ్చిన ఒక్కసారి చూడు. రోగం కోసమని, అప్పుల కోసమని, ఈ లోకంలో కావలసినటువంటి అవసరతలు తీరటం కోసమని, ఈ లోకపు జీవితము బాగుపడటం కోసమని ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నిన్నేమన్నాడో తెలుసా? యేసు ప్రభు నిన్నేమన్నాడో తెలుసా? ఒకసారి చూడు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల్లా మనుషులందరికంటే అబ్బా ఇలాంటి దౌర్భాగ్యులు ఎక్కువ మంది అండి. ఈరోజు జాగ్రత్తగా చూడండి. ఏ సంఘానికి వెళ్ళినా కూడా దీన్ని మించి దాటుతుంది ఆ బోధ. ఏ సేవకుడు బోధ చేసినా కూడా శరీరాన్ని దాటి ఆత్మ దగ్గరికి చేరుతుంది. అసలు శరీరాన్ని దాటుతుంది. అసలు ఈ లోకం శరీరం, లోకం శరీరం. ఈ లోకంలో బ్రతుకుతున్న, మంచిగా బ్రతుకుతున్న విధానాన్ని చూస్తుంటాడు. ఈ లోకంలో ఆనందంగా బ్రతుకుతున్న విధానాన్ని చూస్తుంటాడు. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా బ్రతుకుతున్నాను చూసావా? అప్పులు పోయినాయి, కష్టాలు పోయినాయి, ఇల్లు కట్టించుకున్నా, ఇదంతా అయిపోయింది అని చెప్పేసి ఎంత బతుకుతుంటాడు, ఎలా మాట్లాడుతుంటాడు. భక్తి జీవితం యొక్క కొలమానం దేంతో కొలుస్తుంటాడంటే మనోడు రోగాలు బాగైనాయని శరీరాన్ని బట్టి, లోకాన్ని బట్టి. అంటే అంత బాగుంటే, ఏ రోగము లేకుంటే, ఏ బాధ రాకుంటే మంచి భక్తిపరుడు అన్నమాట నువ్వు. అలా అనుకుంటే ఈ లోకంలో అసలు దేవుడే లేడనుకునేవాడు, క్రీస్తు దగ్గరికి రానివాడు కూడా చాలా ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతుకుతున్నాడు. అంటే ఆయన భక్తి నీ భక్తి ఒకటే అన్నమాట. అంతే కదా? ఆయన భక్తి నీ భక్తికి ఏ తేడా లేదు. సమానమా? 100% సమానమే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే చెప్తున్నావు ఆ మాట. అవునా కదా? ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు, నేను ప్రార్థన చేస్తే రోగం పోయింది కాబట్టి నేనేంటి భక్తి పరుడను. ఇదా? లోకం తెలియదు నీకు. బాయిలో కప్ప లాంటోడివి అనమాట. లోకం తెలిస్తే లోకంలో చాలా మంది ఏమంటారు తెలుసా? నేను తాయెత్తు కడితే జ్వరం పోయింది అంటాడు. ఇప్పుడు ఏంటి భక్తి? ఇదా నీ భక్తి? యేసుక్రీస్తు బోధ మీద కాస్తన్న కాన్సన్ట్రేషన్ చేశారు నేటి క్రైస్తవులు. కనీసం యేసుక్రీస్తు బోధ ఏమై ఉంది, ఆయన బోధ ఏనాడని విన్నారా? యేసుక్రీస్తు బోధ విందామా? చూద్దామా? క్రీస్తు బోధ విందామా? ఇప్పుడు క్రీస్తు బోధ వింటే అసలు క్రైస్తవ్యానికి సరిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడా లేదా అనేది మనకు తెలుస్తుంది. అసలు ఆయన ఒక ప్రసంగం చేశాడు, ఎన్నో ప్రసంగాలు చేశాడు, కానీ అతి ప్రాముఖ్యమైన ప్రసంగం కొండ మీద ప్రసంగం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒక్కసారి తీసి ఆ ప్రసంగం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేద్దాం. 2 మాటలే చదువుదాం. ఆ 5వ అధ్యాయం 1 నుంచి చూడండి ఒకసారి.
ఆయన జనసమూహము, ఎంతో మంది వచ్చారు జనసమూహం. ఆ జనసమూహంతో ఏం మాట్లాడుతున్నాడు? చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచిలాగా బోధింపసాగాను. ఏమని బోధిస్తున్నాడో చూడండి ఒక్కసారి. ఎంత చక్కటి మాట అండి. శరీరం గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు అసలు? ఆయన మాట ఎత్తటంతోనే ఏమంటున్నాడు? ఆత్మ విషయమై దీనులవ్వాలి మీరు. ఆత్మ విషయమై దీనులవ్వాలి మీరు. ఆత్మ విషయమై దీనులవ్వాలి అని అంటే ఏం జరిగినా భరించాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సహించాలి, ఎంత రోగం వచ్చినా బాగు చేస్తే చేసిండు, లేకపోతే లేదు. కానీ ఈ రోగం కోసం కాదు నేను భక్తి చేస్తున్నది, ఆత్మ కోసమని దీనుడవ్వాలి, ఆత్మ విషయమై దీనుడవ్వాలి. ఈరోజు అందరూ శరీర విషయమై దీనులు అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. క్రీస్తు బోధకు నేటి క్రైస్తవ్యం కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. జ్వరం బాగవలేదనుకో, రోగం బాగవలేదనుకో, వచ్చిన జబ్బు పోలేదనుకో, ఏమయ్యా ఏమి దేవుడు అని చెప్పేసి పదే అడగటం మాత్రమే కాకుండా ఒకవేళ బాగు గాకపోతే రిటర్న్ వెళ్ళిపోతున్న సందర్భాలు ఎన్ని లేవు. అవమానం తెచ్చిపెడుతున్నారు క్రైస్తవ్యానికి. వీళ్ళు బోధించే బోధ మొత్తం శరీర సంబంధమైన బోధే. అప్పుడు బయట ఉన్నటువంటి అన్యులు బాధతో జనరల్గా అయితే రారు. బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, సావు బతుకులో ఉన్నప్పుడు, చచ్చిపోతాడు అన్న ఫైనల్ స్టేజ్ ఉన్నప్పుడు పరిగెత్తుకొని వస్తారు. మనకు తెలుసు కదా, రీసెంట్ కూడా జరిగింది. ప్రవీణ్ వాళ్ళ దగ్గర అన్యురాలే. కానీ ఏం జరిగింది? ఏమైంది? యవ్వనస్తుడైనటువంటి తన కుమారుణ్ణి వీళ్ళందరూ చేసే బోధ, వీళ్ళ నోట వినబడేటటువంటి ఆ బాధ మొత్తం ఒకటే కదా, శరీర సంబంధమైందే కదా. చెప్పించే సాక్ష్యాలు కూడా మొత్తం అయ్యే. యేసుక్రీస్తు వచ్చిందే రోగం బాగా చేయటానికి అన్నట్టు ఉంటుంది వాళ్ళ బోధ. యేసుక్రీస్తు వచ్చిందే ఈ పాడైపోయిన నిష్ప్రయోజనమైన శరీరం కోసము అనే అంత ఘోరంగా ఉంటుంది వాళ్ళ బోధ. అదంతా విన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? పొలోమని పరిగెడతారు. బాగా గాలేదనుకో దుమ్మెత్తి పోయారు, నీ మీద పోస్తారు అనుకుంటావా? క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద పోస్తుంటారు వాళ్ళు దుమ్ము. ఫస్ట్ నమ్మింది కదా, బాగా అవుతుందని నమ్మకపోతే గార్దానికి తీసుకెళ్తుందా చెప్పు? ఎందరినో బాగు చేస్తున్నారట, చాలామంది వచ్చేసి చెప్తున్నారు. ఇక్కడ ప్రవీణ్ దగ్గరికి వెళ్ళానయ్యా బాగైంది, అక్కడికి వెళ్ళాను, బెల్లంపల్లి వెళ్ళాను, బాగైంది ఎన్నో విన్నాలే. పాపం ఆవిడ రోగం తీయటానికి కాదయ్యా, పాపం తీయటానికి వచ్చాడు అనేటటువంటి స్టేట్మెంట్ ఈరోజు బయట ప్రపంచంలో లేదు, క్రైస్తవ్యంలో లేదు, అన్యులలో లేదు. క్రైస్తవ్యంలోనే లేకపోతే అన్యుల్లో యాడ్ నుంచి వస్తుంది అది. అందుకోసమే వినబడుతున్నటువంటి ఆ బోధ ఏంటి అని అంటే శరీర సంబంధమైన బోధ, రోగాలు పోతాయనే బోధ. అది విన్నది తల్లి పరిగెత్తుకొని పోయింది అక్కడికి. ఏమైంది? బాగాలే. తర్వాత చూడాలి ఏమవుతుందో, ఎలా మొత్తుకుంటుంది, ఎలా కేకలేస్తుంది. ఆయనే చంపిండు అంతే వస్తుంది. మరి బోధ మార్చాలి నువ్వు. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తుకు వ్యతిరేకంగా బోధ చేస్తున్నారు క్రైస్తవులు అనుకునేటటువంటి వారు. ఆయన రోగులకు డాక్టర్ అవసరం అన్నాడు, పాపులకు నా అవసరం ఉందన్నాడు అనలే. ఆయన ఎందుకోసం వచ్చాడట? ఒక్కసారి చూడు ఆ మాట. మరలా ఇక్కడికి వద్దాం. 9వ అధ్యాయం మత్తయి సువార్తలో 12వ వచనం. 9వ అధ్యాయం 12వ వచనం చూడు. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. అంటే రోగము గల వారికి ఎవరెక్కర ఉంది? రోగము గల వారికి ఎవరెక్కర ఉంది? వైద్యుని అక్కర ఉంది కదా. నెక్స్ట్ మాట, అయితే నేను మాత్రం ఎంత క్లారిటీగా చెప్తున్నాడండి. ఇలా బుర్ర ఎలగట్లేదు. ఈరోజు క్రైస్తవ్యాన్ని అవమానాల పాలు చేస్తున్నారే కదా. అటుపక్క చూస్తే హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు. ఇక ఏముండదు, ఇదొక్కటే. ఆడ చేయి పెట్టుకో ప్రార్థన చేస్తా, టీవీ మీద చేయి పెట్టుకో ప్రార్థన చేస్తా అంటాడు. ఎవరు? శ్యామ్ కిషోర్. ఎట్లా మోసం చేస్తారంటే 2 కన్నులట. ఏ 2 కన్నులు? స్వస్థత ఒక కన్నట, వాక్యం ఒక కన్నట. భయంకరమైన మోసం, ఇక తేరుకోలేని మోసం అన్నమాట. రోగులకు వైద్యుడు అవసరం ఎవరన్నారు? యేసుప్రభు అన్నాడు. ఎటు పెట్టినవు చెవులు? పాపులకు నేను అవసరం అన్నాడు. నేను ఎవరి కోసం వచ్చాను?
పాపులను వచ్చాను, పాపులను వచ్చాను, పాపులను పిలవటానికి వచ్చాను అని అంటే ఈరోజు ఉన్నటువంటి దౌర్భాగ్యులే కదా అన్నది బైబిల్ అన్నది, దౌర్భాగ్యులే కదా అన్నది. ఈ దౌర్భాగ్యులందరూ వెళ్ళేసి లోకంలో రోగులను పిలుస్తున్నారండి. నేను వచ్చింది దేనికోసమో తెలుసా? పాపులను పిలవటానికి. నువ్వెవరిని పిలుస్తున్నావు? రోగులను పిలుస్తున్నావు. జ్వరం వచ్చిందా, రా యేసుక్రీస్తు నమ్ముకోరా అని పిలుస్తున్నావు. ఓరి దౌర్భాగ్యుడా! నేను అనట్లే, బైబిల్ చెప్పింది. ఈ జీవిత కాలము మట్టుకే, అంటే ఈ శరీరం ఉన్నంత కాలము మట్టుకే, ఈ శరీరం ఉన్నంత కాలము, ఈ లోకం ఉన్నంత కాలం, ఈ లోకంలో ఉన్నంత కాలము మట్టుకే నువ్వు ఈ అవసరతల కోసం మాత్రమే నువ్వు యేసుక్రీస్తును నమ్ముకున్నట్లయితే నువ్వు మనుషుల అందరికంటే కూడా దౌర్భాగ్యుడు అని చెప్పింది బైబిల్. దౌర్భాగ్యుడు నువ్వు. ప్రవీణ్ ఒక దౌర్భాగ్యుడైతే కిషోర్ ఒక దౌర్భాగ్యుడు. ఈయనేంది బోధకుల్ని తిడుతున్నాడు అనకండి, నేను తిట్టట్లే, బైబిల్ తిడుతుంది. బాధ, యేసుక్రీస్తు ప్రభువు వారి గుండెల్లో ఉన్న బాధ ఏంటో తెలుసా? నేను వచ్చింది పాపుల్ని పిలవటానికి, నేను వచ్చింది పాపుల్ని పిలవటానికి, రోగుల్ని పిలుస్తున్నావు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. కోసమే ఆయన బోధ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. బోధ, యేసుక్రీస్తు బోధను మరలా వినాలి వీళ్ళందరూ. కొండ మీద కూర్చొని మొట్టమొదటి మాట ఏమన్నాడండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆత్మ విషయమై దీనులు అవ్వటం అంటే ఏంటో తెలుసా? దీనుడు అన్నీ భరిస్తాడండి, సహిస్తాడు, అన్నీ సహిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకరిని చూపించు అని మీరు అడిగారనుకో, నేను ఎవరిని చూపిస్తాను తెలుసా? యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తుని చూపించవచ్చు. యేసుక్రీస్తు ఏవైనా ఈ శరీర సంబంధమైన మేలు కోరుకున్నాడు దేవుని దగ్గర నుంచి? పౌలు గారు ఉన్నారు, శరీర సంబంధమైన మేలు కోరుకున్నాడా? ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాలంటే లాజరు గురించి యేసుప్రభు చెప్పాడు. తెలుసా లాజరు? నా ఆత్మ పరలోకం వెళ్తే చాలయ్యా, ఈ శరీరం కుక్కలు నాకినా పందులు నాకినా నాకు అవసరం లేదు. ఎంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువులారు. అది కూడా చరిత్రే, వాస్తవాన్నే చెప్పాడు. ఆ వాస్తవంలో కూడా ఆయన బోధ మాట్లాడుతున్నా కూడా ఆత్మ సంబంధమైనటువంటి బోధే చేస్తున్నాడు. ఆయన గత చరిత్రను గుర్తు చేసుకొని చెప్పినా కూడా మరలా అందులో ఏముంది? ఆత్మ సంబంధమైన వివరణే ఉంది. ధనవంతుడు, లాజరు అని ఇద్దరి గురించి చెబుతూ ఆ లాజరు గురించి మాట్లాడేటప్పుడు శరీరం భయంకరమైనటువంటి కురుపులతో నిండి ఉన్నదట. ఆ కురుపుల వెంబడి నీరు సీము గారుతుంటే దాన్ని వచ్చేసి కుక్కలు లాగుతున్నాయటండి. ఆయన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది చెప్పు? లాజర్ గారి కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది? ఆ సిచ్యువేషన్లో ఉంటే ఆత్మ సంబంధమైన బోధ చెప్తే ఎవరికైనా ఎక్కుతుందా? నేటి క్రైస్తవులు తర్వాత చెప్తావా, నేడు ఉన్నటువంటి బోధకుడు అనుకునేటటువంటి వాడే అంటాడు ఈ మాట. ఎవడికి కావాలి ఆత్మ సంబంధం బోధ? పరిస్థితి ఏంది అంటాడు, అంతే. సిచ్యువేషన్ ఏందాడా? రోగం బాగు చేయి, దానికోసం ప్రార్థన చేయి అంటాడు. అయ్యా, ఈ రోగం బాగా అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ పాపం పోవాలి ఖచ్చితంగా. పోతే ఖచ్చితంగా పోతుందా అంటే 100% గ్యారెంటీ ఇవ్వచ్చు. నువ్వు ఇవ్వగలవా? రోగం ఖచ్చితంగా పోతుందని గ్యారెంటీ ఇవ్వగలవా? దేవుని గురించి మాట్లాడే నీవు, దేవుని తరఫున నిలబడ్డ నువ్వు మాట్లాడితే ప్రతి మాట గ్యారెంటీతో కూడిందై ఉండాలి, 100% జరిగేదై ఉండాలి. ఆ విధంగా మాట్లాడాలి. పాపం పోవటానికే, పాపులనే పిలవటానికి యేసుప్రభు వచ్చాడు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పాపాలు చేశావు, పాపం నీలో ఉంది. ఆ పాపం 100% పోతుంది. అది పోగొట్టుకొని నువ్వు బ్రతికితే ఈ రోగంతో చచ్చిపోయినా కూడా నీకేమొస్తుంది? పరలోకం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. అది క్రీస్తు బోధ, అవునా కదా? ఆత్మ విషయమై ఎంత దీనుడయ్యాడండి లాజరు, ఎంత దీనుడయ్యాడు. ఆ రోగంతో ఉన్నా కూడా ఇంకెన్ని రోజులు దేవుడు ఈ భూలోకంలో నన్ను ఉంచుతాడో, ఆయన పిలుపు ఎప్పుడు వస్తుందో, రమ్మని ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడే వెళ్ళాలి, అప్పటి వరకు నేను ఈ లోకంలో పోషింపబడాలి, ఈ లోకంలో నేను బతకాలి అని అనుకుని ఏమంటున్నాడు తెలుసా? రొట్టె, కుక్కల దగ్గర నుంచి గుంజుకున్న రొట్టె కోసం ప్రార్థన చేస్తాడు దానికి. ఈ రొట్టె నాకు దొరికినందుకు కృతజ్ఞతలు అంటున్నాడు. యేసుక్రీస్తు బోధలో కాన్సన్ట్రేషన్ చేయ ఒక్కసారి ఎట్లుందో. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడు ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే.
అంటే ఆత్మ విషయంలో దీనులుగా ఉండదలిచిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే సంఘం. చాలామందికి తెలియదు పరలోక రాజ్యం అంటే పైన చూస్తుంటారు చాలామంది. పైన కాదు చూడాల్సింది, పరలోక రాజ్యం అంటే సంఘం. పరలోక రాజ్యం అన్నా, క్రీస్తు రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అన్నా, సంఘం అన్నా ఒకటే. సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ దేని గురించి ఆలోచించాలి, దేని గురించి చర్చించాలి, దేని గురించి బోధ చేసుకోవాలి. ప్రతి ఆదివారం కూడుకొని దేని గురించి ఆలోచించాలి చెప్పు? నిష్ప్రయోజనమైన శరీరం గురించి కాదు బోధ చేసుకోవాల్సింది. నిత్యము జీవింపజేయగలిగేటటువంటి ఆత్మ గురించినటువంటి బోధ మాట్లాడుకోవాలి, ఆత్మ గురించి డిస్కస్ చేసుకోవాలి. అది క్రైస్తవ్యం అంటే, అది సంఘం అంటే, అది పరలోక రాజ్యం అంటే. రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమై ఉండాలి? ఎలాంటి వాళ్ళై ఉండాలట? ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే అది సంఘం. అది సంఘం, అది రాజ్యం, పరలోక రాజ్యం కదా. ఎవరికి అర్థం అవుతుంది ఈరోజు చెప్పు? ఉన్నారా? కానీ క్రైస్తవులు అనబడే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ అందులో నిజంగా క్రైస్తవుడు ఉన్నాడా? ఆత్మ సంబంధి ఉన్నాడా? నెక్స్ట్ మాట చూడు, ఏమన్నాడు? బా, వాటే వండర్ఫుల్ అండి. దుఃఖపడువారు ధన్యులు. బాగా అప్పులు చేసుకొని భలే దుఃఖపడుతున్నా నేను అనుకుంటున్నా. చాలామంది అలానే అనుకుంటున్నారు కదా. అది దేవునికి సంబంధించిన దుఃఖం కాదు. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడువారు ధన్యులు. ఎలాంటి దుఃఖం అది? చూద్దాం ఒకసారి. పేతురుపత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. అదిగో, తప్పు చేసి తన్నులు తినొద్దట, తప్పు చేసి బాధపడొద్దట, తప్పు చేసి దుఃఖపడకూడదు, తప్పు చేసి దుఃఖపడకూడదు. అర్థమవుతుందా? చాలామంది నేటి సమాజంలో క్రైస్తవులుగా అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తూ, దేవుని వాక్యాన్ని అధిగమిస్తూ, అతిక్రమిస్తూ, అనేక బాధలు పడుతూ, ఇదిగో నేను బాధలు పడుతున్నాను క్రీస్తు నమ్ముకున్నందుకు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. జారత్వము చేసి, విభిచారం చేసి జైలుకి వెళ్తాడు, బయటకు వచ్చేమంటాడు తెలుసా? పౌలు బోలే జైలుకి, పేతురు బోలే, యాకోబు బోలే అంటుంటాడు. వాళ్ళు దేనికోసం పోయావు, నువ్వు దేనికోసం పోయిర్రు? వాళ్ళు దేనికోసం పోయిర్రు, నువ్వు దేనికోసం పోయినావు? ఆ మాత్రం ఆలోచన ఉండనక్కర్లేదా? తప్పు చేసి బాధ అనుభవించొద్దు. నెక్స్ట్ కంటిన్యూషన్. తప్పు చేసి మీరు బాధ, దుఃఖము సహించిన ఎడల మీకేమీ లాభము? మేలు చేసి బాధపడాలట, మేలు చేసి దుఃఖపడాలట. దుఃఖపడువారు ధన్యులు. ఎలా దుఃఖపడాలి? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందు నిమిత్తమే కదా మీరు పిలువబడితిరి. అందుకోసమే యేసుక్రీస్తు బోధలో ఈ లోకంలో నువ్వు దుఃఖపడాలి. ఎక్కడ దుఃఖపడాలి? శరీర సంబంధంగా దుఃఖపడాలి. ఆత్మ సంబంధమైన మేలు నీకు దొరుకుతుంది. శరీర విషయంలో దుఃఖపడాలి. శరీర విషయంలో మేలు పొందకూడదు. శరీర విషయంలో దుఃఖపడాలి. దుఃఖాన్ని సహించాలి శరీర విషయంలో. అదే మాట చెప్తున్నాడు ఒక్కసారి మొదటి పేతురు పత్రికలోనే 4వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఎవ్వరు ధరించుకోవట్లేదు. ఇది నేటి సమాజంలో క్రైస్తవ్యముగా పిలువబడుతున్న క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారిలో ఎవరిలోనైనా శరీర విషయంలో శ్రమపడాలనే మనస్సు ఉందా? ఎవరికైనా? అది క్రైస్తవ్యమా? క్రీస్తును పోలి నడవాలంటే ఎలాంటి మనసు ధరించుకోవాలంట? శరీరమందు శ్రమపడాలి. కానీ నేటి క్రైస్తవ్యం కంప్లీట్గా క్రీస్తుకు వ్యతిరేకంగా లేదు, క్వైట్ ఆపోజిట్లో లేదు. శరీర విషయంలో మేలులు పొందుకోవాలట, శరీర విషయంలో ఆశీర్వాదం పొందుకోవాలట, శరీర విషయంలో బాగుపడాలట, సంతోషంగా ఆనందంగా శరీర విషయంలో బ్రతకాలట. అయితేనే క్రైస్తవ్యం అట. అదే భక్తి అట. ఈరోజు ఉందా?
క్రైస్తవ్యానికి సరిపోయిన వాడు నేటి క్రైస్తవ్యములో ఉన్నాడా? నేటి క్రైస్తవులలో కనబడుతున్నాడా? నిన్నటి దినాన చూసాం బోధకుల గురించి. సరిపోయిన బోధకుడు ఉన్నాడా? లేడు. ఈరోజు చూస్తున్నాం మనం, అనేకులు కనపడుతున్నారు క్రైస్తవులుగా పిలువబడుతూ. ఆదివారము బయటికి వెళ్ళి చూస్తే చాలు, అందరి చేతిలో బైబిలు, చర్చికి వెళ్తుంటాడు నడుచుకుంటూ. దేనికోసం ఉపవాసం? దేనికోసం ప్రార్థన? అసలు ఏనాడైనా ఆత్మ సంబంధమైన ప్రార్థన ఒక్కరోజైనా ఒక్కసారైనా చేసినట్టు ఉంటుందా వీళ్ళ యొక్క జీవితంలో? వీళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన, ఆత్మ సంబంధమైనటువంటి బోధ, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఒక్క రోజైనా, ఒక్క గడి అయినా కలిగిందంటారా? చూడండి, వీళ్ళు క్రైస్తవులా? ఎలాంటి మనసు ధరించుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అందరూ దీనికి వ్యతిరేకమే కదా. మనుజాశలను, తమ కోరికలను తీసుకొచ్చేసి పాస్టర్కి చెప్తారు. అయ్యా ప్రార్థన చేయి, నీకు కావాల్సింది నీకు ఇస్తా. ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకు? ఆయన కూడా అట్ట అంటాడే కనుక. శరీర సంబంధమైన మేలు నీకు కావాలి, నీకు వస్తుంది, అందులో నుంచి నాకు భాగమి, నాకు కూడా శరీర సంబంధమైన మేలులే కావాలి. ఆత్మ సంబంధమైన మేలులు కోరుకునేటటువంటి క్రైస్తవుడు కనపడితే చూడండి, ఇక్కడి నుంచి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన మేలులు కోరేటటువంటి క్రైస్తవుడు అండి దొరుకుతాడా? మనమైనా జాగ్రత్త పడదాం, ఆత్మ సంబంధముగా బ్రతుకుదాం. ఇక మీదట మనుజాశలు అంటే మనసులో కలిగేటటువంటి ఆశల ప్రకారంగా, నాకు ఇది చేయాలని ఆశ ఉంది, అది చేయాలని కోరిక ఉంది, ఈ విధంగా బ్రతకాలని ఉంది, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, దానికోసం ఏమైనా చేస్తాం మనం. కానీ ఆత్మ కోసం ఏమైనా చేసేటటువంటి విధానంలో ఉన్నామా మనం? శరీర సంబంధమైన కోరికల కోసం అని చెప్పేసి కారణాలు చెప్పేవాడు ఎవడైనా కనబడతాడా? ఆత్మ సంబంధమైన విషయంలో కారణాలు చెప్పి తప్పించుకుంటుంటాడు. కానీ శరీర సంబంధమైన విషయంలో, నీ కోరిక విషయంలో, నీ ఆలోచన విషయంలో కారణాలు చెప్పి నేను అది చేయకూడదు అనుకుంటున్నాను, ఇప్పటివరకు చేయాలనుకున్నాను, ఇప్పటివరకు ఆ విధంగా మేలు పొందాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఆ మేలు వద్దు, శరీర సంబంధమైన మేలు, లోక సంబంధమైన మేలు నాకు వద్దు అని అనుకునేటటువంటి క్రైస్తవుడు ఉన్నాడా? కావాలని శ్రమను కోరుకునే క్రైస్తవుడు ఉన్నాడా? క్రీస్తును కోరుకోవటం అంటే శ్రమను కోరుకోవటమే. క్రైస్తవ్యంలో ఎంటర్ అవ్వటం అంటే శ్రమలో ఎంటర్ అవ్వటం అని అంటే. కానీ అది లేదు నేటి సమాజంలో, నేటి క్రైస్తవ్యంలో ఆ మాటే లేదు. కోసమే ఒక మాట ఏమన్నాడో తెలుసా? 4:15 చూడండి, పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపదగదు. అలాంటి బాధలు కాదు పడాల్సింది. యేసుప్రభు అన్నాడు, దుఃఖపడు వారు ధన్యులనగానే ఇలాంటి తప్పులు చేసి, పాపాలు చేసి బాధ అనుభవిస్తూ దుఃఖపడు వారు ధన్యులు అన్నాడు కదా. మేము చాలా దుఃఖపడుతున్నాం. ఎన్ని చేసినావో కదా. పాపము చేయకుండా, తప్పు చేయకుండా దుఃఖం సహిస్తావా నువ్వు? దుఃఖాన్ని అనుభవిస్తావా నువ్వు? అసలు ఊకుంటావా నువ్వు? అసలు నాలో ఏ పాపము లేదు, అయినా కూడా నా పైన తప్పు మోపుతున్నాడు ఈయన అని చెప్పేసి మామూలుగా రెచ్చిపోవు నువ్వు. నువ్వు తప్పు చేసిన తర్వాతే రెచ్చిపోతావు నువ్వు. ఇంకా తప్పు చేయకుండా ఉంటే నీ మీద తప్పు ఎవడైనా మోపితే నువ్వు ఆగుతావా? ఆగినవనుకో అది ఆగితే క్రైస్తవ్యం, ఆగకపోతే నువ్వు లోక సంబంధివే. అర్థమవుతుందా? అందుకోసమే నెక్స్ట్ మాట చూడు కంటిన్యూషన్లో. అది దానికోసం కాదు బాధపడాల్సింది, మీరు బాధ అనుభవించాల్సింది తప్పు చేసి కాదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడొద్దు. ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలేను. ఆ పేరును బట్టి ఏం చేయాలట? దేవుణ్ణి మహిమపరచవలేను. ఇలాంటి ఆలోచన ఉందా నేటి క్రైస్తవ్యంలో ఎవరికైనా? నేటి క్రైస్తవులలో అసలు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? కంప్లీట్గా ఆల్ నైట్ ప్రార్థన చేసిన, సగం నైట్ ప్రార్థన చేసిన, ఉపవాసం ఫుల్ ఉపవాసం ఉన్నా, 40 రోజులు ఉపవాసం ఉన్నా, 4 రోజులు ఉపవాసం ఉన్నా,
దేనికోసం? మొత్తం శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, వాళ్ళ కోరికలు తీరటం కోసం, వాళ్ళ ఆలోచనలు నెరవేర్చుకోవటం కోసమే తప్ప ఆత్మ సంబంధంగా ఎవరైనా చేస్తారా? ఇవన్నీ ఏడుంది క్రైస్తవ్యం? క్రైస్తవ్యం 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 అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి వారిలో క్రైస్తవ్యానికి సరిపోయినటువంటి వాడు ఒక్క క్రైస్తవుడైనా ఉన్నాడా? కనబడుతున్నాడా? మనం రెడీ అవ్వాలి. మొత్తం శరీర సంబంధమైన బోధ, మొత్తం దౌర్భాగ్యపు బోధ, మనుషులందరినీ దౌర్భాగ్యులుగా తీర్చిదిద్దే బోధ, మళ్ళీ వాళ్ళే హైలైట్ పబ్లిసిటీలో ఉన్నటువంటి ఫేమస్ పాస్టర్లు, మళ్ళీ వాళ్ళు క్రీస్తు బోధే అర్థం కాలేదు. క్రీస్తు బోధే అర్థం కాలేదు. ఇప్పుడు రండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకం అంటే, లోకం అంటే ఏంటి? మట్టి కాదు, మనుషులు. అవునా కదా? మనుషుల్ని స్వతంత్రించుకుంటారట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మనలందరినీ స్వతంత్రించుకోలే. ఎందుకు? ఆయన సాత్వికుడు. ఆయన సాత్వికుడు. నేను సాత్వికుడను అంటుంటాడు. నేను దీన మనసు గలవాడను అంటుంటాడు. అన్నాడా? 11వ అధ్యాయంలో ఉంటుంది మత్తయి సువార్తలో 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన్ని కొడుతున్నా, తిడుతున్నా, ఉమ్మేస్తున్నా, పిడిగుద్దులు గుద్దుతున్నా, ముళ్ళ కిరీటం పెడుతున్నా, కొరడాలతో కొట్టి శరీరం అంతా చీరేస్తున్నా, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు అయినా కూడా ఇన్ని హింసలు జరుగుతుంటే ఆయన దీనుడై నిలబడ్డాడండి. ఆయన దీనుడై నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డామన్నప్పుడు ఆయన చెప్పే సమాధానం ఒక్కటే, ఆత్మ కోసం దీనుడనయ్యా. అర్థమవుతుందా? ఆత్మ కోసం దీనుడనయ్యాను. ఆత్మ పరలోకం చేరాలంటే ఎవరు ఏమన్నా సహించాలి, భరించాలి. ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా, ఏమన్నా, ఎంత హింసించినా కూడా ఏమవ్వాలి? దీనుడవ్వాలి. ఎందుకు? ఆత్మ పరలోకం చేరాలి కాబట్టి. తిరగబడితే ఆత్మ పరలోకం పోదు. దూషించిన వారికి మరలా దూషిస్తే ఆత్మ పరలోకం చేరదు. కొడుతున్న వారిని రిటర్న్ బెదిరిస్తే ఆత్మ పరలోకం చేరదు. గనుక దీనుడయ్యాడు చూడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే మనకు మాదిరి. ఈరోజు దీనులున్నారా? ఆత్మ విషయంలో దీనులున్నారా? సాత్వికులున్నారా? బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువే. ఆయన బోధలో కంప్లీట్గా ఆత్మకు సంబంధించిన బోధ చేస్తున్నాడు. ఆయన ఆత్మకు సంబంధించిన బోధ చేస్తున్నాడు ఆయన. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు అని అంటే, నీతి అంటే దేవుని మాట ప్రకారంగా జీవించటమే నీతి. దేవుని మాట ప్రకారంగా నడవటమే నీతి. దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు నీకు భోజనం దొరకదు, అప్పుడప్పుడు నో ప్రాబ్లం. కానీ దేవుని మాటను జబదాటను అనాలే. నీతి కొరకు ఆకలి దప్పులు. మనోళ్ళకి ఎక్కువై ఎవరి కోసం ఆకలి దప్పులు చేస్తారు చెప్పండి? మనోళ్ళు దేనికోసం ఆకలి దప్పులు? ఆకలి దప్పులు ఏంటి? అదేనండి ఉపవాసము. ఎందుకు చేస్తారు చెప్పు? నీతి కోసం చేస్తారు. తనకున్న రోగం పోవాలని, తనకున్న అప్పులు పోవాలని, ఇంట్లో సమస్యలు పోవాలని, ఇల్లు కట్టుకోవాలని, పెళ్ళి కావాలని, మంచి పిల్లోడు దొరకాలని, మంచి పిల్ల దొరకాలని. దీనికోసం కదా ఉపవాసం. ఆకలి దప్పులు దీనికోసమా? దేనికోసం ఆకలి దప్పులు సలపమన్నాడు? దేనికోసం ఉపవాసం చేయమన్నాడు? నీతి కోసం. నీతి కోసం. ఎవ్వడు పనికిరాడు చెప్తున్నా. క్రీస్తు బోధ ఒక్కడికి అర్థం కాలే. మళ్ళీ పెద్ద పెద్ద టాప్ బోధకులు, నేను చెప్పాను కదా, ఇంత బారు ఉంటుంది బిరుదులు వెనకాల, పొడుగు బిరుదులు. బిషప్ అంట, రెవరెండ్ అంట, పోప్ అంట, ఫాదర్. మళ్ళీ చూసారా?
రకరకాల పేర్లతో ఏషాలు వేసుకుంటూ తిరుగుతుంటారు, రకరకాల పేర్లతో ఏషాలు వేసుకుంటూ తిరుగుతుంటారు. కానీ ఇది ఉందా? ఒక్క వచనానికి సమాధానం దొరుకుతుందా నీ జీవితంలో? నీ జీవితం మొత్తంలో ఒక్క వచనానికి సమాధానం దొరుకుతుందా చెప్పు? ఏం మారావు నువ్వు? ఏం మార్చుకున్నావు నువ్వు? మనసు మార్చుకున్నావా, వేషం మార్చుకున్నావా? 100% వేషం మార్చుకొని తిరుగుతున్నారు నేటి క్రైస్తవులు అనబడే వాళ్ళు. పేరుకే క్రైస్తవులు, పేరు పెట్టుకోవటం కోసం. అందుకోసమే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు. కనికరం ఎవరిలోన్నా కనపడుతుందా అండి? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు అనగానే మీకు అర్థం కావాలి. హృదయ శుద్ధి గలవారు, దేహ శుద్ధి గలవారు కాదు. ఏ శుద్ధి కావాలి? అది ఎవ్వడికి ఉండదు, కానీ దేహశుద్ధి మాత్రం చేసుకుంటారు. చిన్న నొప్పి కూడా ఉండకూడదు, చిన్న గాయం అవ్వకూడదు, చిన్న ఇబ్బంది కలగకూడదు. ఏ నొప్పి ఉన్నా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, బాగైందనుకో కృతజ్ఞత కూడిక. దేవా నా కాళ్ళు బాగు చేసినందుకు స్తోత్రం. అలాంటి స్తోత్రాలు ఆయనకు వద్దే వద్దు అసలు. అవి కోరుకోడు ఆయన, అవునా కదా? ఎందుకు? దేవునికి స్తోత్రము కూడా చెప్పని వాళ్ళందరికీ కూడా బాగు చేస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతలు కూడా తెలియజేయని అన్యులందరికీ బాగు చేస్తుంది ఎవరు? నువ్వు ఒప్పుకుంటో ఒప్పుకో, నువ్వు ప్రార్థన చేయట్లేవు అక్కడికి వెళ్ళి, వాళ్ళందరికీ బాగవుతుంది తెలుసా? నేను ప్రార్థన చేస్తే బాగవుతుంది, నేను ప్రార్థన చేస్తే బాగవుతుంది అని పగిలిపోయిన డబ్బాకు వచ్చిన డబ్బు కొట్టుకుంటావు నువ్వు. అక్కడ ఏమి చేయకుండానే వాళ్ళు బాగవుతున్నారు. ఎవరు బాగు చేస్తున్నారు? దేవుడు కాదా? దేవుడు కాదా? అన్యుల్లో వాళ్ళకు రోగాలు రావట్లేదా? వాళ్ళకు తలనొప్పి రావట్లేదా? వాళ్ళకు జ్వరాలు రాలేదా? వాళ్ళకి ఇబ్బంది కలగట్లేదా? వాళ్ళు అప్పు చేసుకోవట్లేదా? మళ్ళీ తీర్చుకోవట్లేదా? అదంతా ఎవరండి చేసేది? దేవుడు కాదా? మరి వాళ్ళు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెప్తుర్రా? దేవుడు కోరుకున్న స్తుతులు అవి కావు. క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి స్తుతులు. అందుకోసమే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఏమన్నాడు తెలుసా? శరీరంతో అనలే, ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుడు ఆత్మ గనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఎట్లాంటి వాళ్ళు కావాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలట. వీళ్ళందరూ శరీరంతో క్రీస్తు బోధకి పూర్తి ఆపోజిట్. మళ్ళా పైగా ఏమన్నా బిల్డప్లు ఇస్తారా? కనుక జాగ్రత్త. వాళ్ళ బిల్డప్ను చూసి మీరు పడిపోకండి. వాళ్ళ కంటే హై లెవెల్లో కనబడాలని చెప్పేసి రెచ్చిపోకండి. దీనులవ్వండి. క్రీస్తు నిమిత్తము, మన ఆత్మ నిమిత్తము, పరలోకం చేరటం నిమిత్తమును దీనులవ్వండి. ఆయన మనకు చూపించిన మాదిరి ఎలాగైతే ఉందో ఆ విధంగా బ్రతక ప్రయత్నం చేయండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయాన్ని శుద్ధి చేసుకో అని చెప్పేసి అంటుంటే, ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి చేసుకోండి, హృదయ శుద్ధి చేసుకోండి. ఇది నువ్వు పిలవాల్సిన పిలుపు. శరీర శుద్ధి కోసం ఆలోచిస్తున్నాడు నేటి కాలంలో క్రైస్తవుడు అనబడేవాడు, బోధకుడు అనబడేవాడు. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచరు అసలు. సమాధానపరచాలి అంటే మనసులో ఎటువంటి వ్యతిరేక భావం, ద్వేషం, ఎటువంటి వెరైటీ ఆలోచనలు ఏమీ ఉండకుండా, భేదాభిప్రాయాలు మనసులో ఉంచుకొనకుండా సమాధానపరచాలి. అందరూ సమాధానం కలిగి ఉండాలి. హృదయపూర్వకంగా ఒకరినొకరు ప్రేమించుకొనగలగాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటకు నిలబెత్తు నిదర్శనంగా మనం నిలబడగలగాలి. అలాంటి వారిని తయారు చేయగలగాలి. అదే సమాధానపరిచే విధానం. సమాధానపరచాలి అందరినీ. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. హృదయములో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ద్వేషం, హృదయములో ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాలు, హృదయంలో ఉన్నటువంటి క్రోధం, కక్ష లాంటివి ఏమైనా ఉంటే, మత్సరం లాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసవతలేయాలి. కంప్లీట్గా కంప్లీట్ ఆయన బోధ ఆత్మ సంబంధమైన బోధ, ఆయన కొనసాగుతున్న బోధ, ఆయన బోధిస్తున్న బోధ. కానీ ఈరోజు
కంప్లీట్గా యేసుక్రీస్తును పట్టుకొని యేసుక్రీస్తు పేరు వాడుకొని శరీర సంబంధమైన బోధతో బ్రతుకుతున్నారు, ధనవంతులవుతున్నారు. శరీర విషయంలో దుఃఖపడాలి, శరీరమందు శ్రమపడాలి అన్న మాట అస్సలు దరిదాపులు కూడా రాదు. వాళ్ళ శరీరమందు సుఖిస్తున్నారు. ఈ 4 రోజుల జీవితంలో ఏసీలో బ్రతుకుతున్నారు, ఆనందపడుతున్నారు. అదే మమ్మల్ని దీవించాడు యేసు, దేవుడు మనల్ని దీవించాడు, మాకు దేవుడు దీవించాడు, యేసుక్రీస్తు మమ్మల్ని ఆశీర్వదించాడు అని మాట్లాడు. కంప్లీట్గా క్రీస్తుకు వ్యతిరేకమైన బోధ, దేవునికి వ్యతిరేకమైన బోధ వీళ్ళు చేస్తారు. బతుకు కూడా అలాంటిదే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. దేవుని కుమారులు ఎవరు? సమాధానపరిచేవారు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి, నీతి విషయంలో హింసింపబడాలి. వాళ్ళే సంఘంలో ఉండటానికి అర్హులు, మిగతా వాళ్ళు ఎవ్వరు గారు. కోసమే ఆత్మ సంబంధమైనది క్రైస్తవ్యం. కానీ క్రైస్తవ్యం అనే పేరు పెట్టుకొని శరీర సంబంధమైన బోధ చేస్తున్నారు, శరీర సంబంధులవుతున్నారు. మాట్లాడుకుంటూ పోతేనండి చాలా మాట్లాడవచ్చు. ఫైనల్గా మాట చూపిస్తాను, ముగించేస్తాను. మన రోమపత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. వాళ్ళ మనసు మొత్తం శరీరం మీదనే కదా, శరీరానుసారులు కాబట్టి శరీరము మీద మనసు ఉంచుతారు. కాలు నొప్పా, చెయ్యి నొప్పా, గుండె నొప్పా, లోపల కాలేయం బాగలేదా, కిడ్నీ బాగలేదా, ప్రార్థన చేస్తా, మళ్ళా పోయి రిపోర్ట్ తీసుకో, ఆ రిపోర్ట్ పట్టుకురా, మళ్ళీ ఆ రిపోర్ట్ చూపిద్దాం. ఏం చేద్దాం? రిపోర్ట్ చూపిద్దాం. మనం ఎప్పుడు రిపోర్ట్ చూపించాలి, వాక్యం చూపించొద్దు. ఏం చూపించాలి? రిపోర్ట్ చూపించాలి, శరీరం చూపించాలి. నా కాలు బాగైంది, నా చెయ్యి బాగైంది, నా తలకాయ బాగైంది, నా చెవులు బాగైంది. ఈ తంతే మొత్తం ఈ జబ్బే. సిగ్గుపడాలి నిజంగా. ఇలాంటి బోధ చేస్తున్న వాళ్ళు సిగ్గును ఉందాలి. సిగ్గుపడవలసిన విషయంలో సిగ్గుపడక అన్నట్టు, సిగ్గుపడాల్సిన విషయంలో ఏమాత్రం సిగ్గుపడకుండా, ఆత్మ సంబంధమైన బోధ చేయకుండా కంప్లీట్ శరీర సంబంధమైన బోధలో కొనసాగుతున్నారు. అందుకే చెప్తున్నాడు, శరీర సంబంధులు ఏం చేస్తారట? శరీరం మీదనే మనసు ఉంచుతారు. అందుకోసమే నువ్వు ఎంత చెప్పినా కూడా మాకు అదే బాగుందంట, మనం ఎంత చెప్పినా కూడా అదే బాగుందంటారు. వచనాలు చూపించరు. బ్రదర్ మరి వాళ్ళు బాగు చేస్తురుగా, బాగా అవుతుంది కదా అంటుంటారు. బావిలో కప్పవు నువ్వు. క్రీస్తు బోధ అర్థం కాలేదు నీకు. ఆయన ప్రార్థన చేస్తే బాగైందిగా, ఈయన ప్రార్థన చేస్తే అది బాగైందిగా, ఇది బాగైందిగా. బయట తాయెత్తులు కడితే బాగవుతుందిగా, నువ్వు చూడట్లేవుగా. బయట ఎన్నో చేస్తుంటే బాగవుతుంది, బాబాల దగ్గర, బావోజీల దగ్గర బాగవుతుంది. చూడలే, బావిలో కప్ప లెక్కనే ఉంటావా? ఇక్కడే చూస్తావా? సంఘంలోనే చూస్తావా? బయట చూడవా? బయట కూడా బాగవుతుంది. ఎవడు బాగు చేస్తున్నాడు? ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు? ఒక్కడే కదా, ఈయనే కదా అందరినీ బాగు చేస్తుంది. ఆ సోయి నీకు లేదు, ఆ స్పృహ నీకు లేదు. అందుకోసమే ఇట్ట తయారైనవు. శరీరం మీద ఆయన బాగు చేయాలనుకుంటే బాగు చేస్తాడు, దాంతోనే తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్తాడు. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది రోగం మీద కాదు, పాపం మీద. క్రీస్తు కాన్సన్ట్రేషన్ చేసింది దాని మీదనే. క్రీస్తు బోధ, క్రీస్తు జీవితం అటే నడిచింది, అటువైపే వెళ్ళింది. ఆయన వచ్చిందే, నేను పాపులను పిలవటానికి వచ్చానయ్యా, రోగులను కాదు అని చెప్పాడు. మనకి ఎలగట్లే. అందుకోసమే ఈరోజు అలాంటి వాళ్ళు చెలరేగుతున్నారు. శరీర సంబంధమైన వారు, శరీరానుసారులు క్రైస్తవులని పిలువబడుతున్నారు. ఈరోజు ఏం చేద్దాం? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుద్దురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుద్దురు. అవునా కదా? ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుద్దురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారులకు ఉందా జీవము? శరీరానుసారులకు ఉందా సమాధానము? వాళ్లకు ఆధారం, వాళ్లకు ప్రామాణికం రిఫరెన్స్ కాదు, వాక్యం కాదు, అది చూపించిందిగా. ఇక్కడ జరిగిందిగా, ఆయన బాగు చేశాడుగా, ఈయన బాగు చేశాడుగా. ఆయన ప్రార్థన చేస్తే, నిజంగా బ్రదర్ నేనే చూశాను, ఆయన ప్రార్థన చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా పిల్లలు పుట్టారు. ఈయనేదో కష్టపడ్డట్టు చేస్తుంటారు పిల్లలు పుట్టించడానికి. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏం ఆలోచిస్తున్నారు? ఎంత ఉన్నతమైంది క్రైస్తవ్యం, ఎంత అద్భుతమైంది క్రైస్తవ్యం. ఆత్మ సంబంధమైనది క్రైస్తవ్యం. ఆత్మ సంబంధమైనదే క్రైస్తవ్యం, శరీర సంబంధమైనది కాదు. కానీ ఈరోజు మొత్తం క్రైస్తవ్యాన్ని శరీర సంబంధమైనదిగా మార్చేసి
జబ్బుల మీద నడుస్తుంది. పాపం మీద నడవాల్సిన క్రైస్తవ్యం అంటే పాపాన్ని తొక్కుతూ తీసివేస్తూ పాప ప్రక్షాళన గావిస్తూ నడవాల్సిన క్రైస్తవ్యం రోగాలను ఏం చేస్తూ బయలుదేరుతుంది, రోగాలను ఏం చేస్తూ నడుస్తున్నట్టు కనపడుతుంది. చూడు, కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పాపం మీదనా రోగం మీదనా? అందుకోసమే చెప్పాను, క్రైస్తవ్యానికి సరిపోయిన వాడు నేటి క్రైస్తవ్యంలో దొరుకుతాడా, ఉన్నాడా? కంప్లీట్గా శరీర సంబంధులు తయారయ్యారు, కంప్లీట్గా దౌర్భాగ్యులైన సేవకులు, దౌర్భాగ్యులైన విశ్వాసం, దౌర్భాగ్యులే అందరూ. కాబట్టి ప్రియులారా, మీరు అలాంటి వాళ్ళు కాకూడదు. ఇది విన్నవ మీరు ఇలాంటి వాళ్ళు తయారవ్వకూడదు, అలా అవ్వకూడదు. అలాంటి వాటిని చూసి వాళ్ళని వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని వాళ్ళు మరణంలోనికి తీసుకెళ్తున్నారు, వాళ్ళని వాళ్ళు లోకాన్ని చూసి బైబిల్ని చూడకుండా, క్రీస్తును చూడకుండా లోకాన్ని చూసి, లోకంలో జరుగుతున్న వాటిని చూసి మోసపోతున్నారు. వాళ్ళందరూ మోసపోతున్నారు. సాతానుడు మోసం చేస్తుంది వాళ్ళని. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఎలా మోసపరచబడుతున్నారో మీరు మోసపోకూడదు. మత్తయి సువార్త 24:24 ఒక్కటి చదవండి, ముగించుకుందాం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయటానికి కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మోసం చేయటానికేనట ఏం చేస్తారు? గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరుస్తారట. చూస్తున్నావా? పోతవేం పో. ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేయటానికి చేసేది సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత క్రియలు. అది మాత్రమే ఉంటుంది సభ చేస్తానికి వాళ్ళకు. ఒకవేళ అది లేదు అని అనుకుంటే వాళ్ళు ఇంట్లో కూర్చోవాల్సిందే. ఎందుకు? ఆత్మ సంబంధమైన బోధ తెలీదు, ఆత్మ సంబంధమైన బోధ వాళ్ళకి రాదు. అవి లేవు, అది తప్ప వేరేమైనా చెప్పు, అది తప్ప నడిపించుకో అని అంటే వాళ్ళు నడిపించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు, ఇంట్లో కూర్చోవాల్సిందే. ఇక అవునా కదా? వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అందుకోసమే వాళ్ళు ఫైట్ చేస్తుంటారు మనతో. అందుకోసమే ఉంది అని చెప్పేసి చెప్పటం కోసం, మోసం చేయటం కోసం అని చెప్పేసి నిలబడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉనికి దెబ్బతింటుంది, వాళ్ళ ఉనికే దెబ్బతింటుంది. అందుకోసమే మన మీద తిరగబడుతుంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 ఒకసారి తీసి చదవండి. అది వాళ్ళ యొక్క ఫైనల్ స్టేజ్. నాశనమే వారి అంతము 100%. ఈ కడుపు కోసమే కదా వాళ్ళు సంపాదించుకుంటున్నది, ఈ కడుపు కోసమే కదా వాళ్ళ ప్రయాస, వాళ్ళ ప్రయత్నం. అవునా కదా? ఫ్రీగా ప్రార్థన చేస్తా అంటారా? నేను ప్రార్థన చేస్తే బాగైంది అని చేతులు చాపుతాడు. నేను ప్రార్థన చేస్తే మంచిగా అయింది, నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు, నేను ప్రార్థన చేస్తే నువ్వు ఇలా ఉన్నావు, నేను ప్రార్థన చేసినందుకే ఇల్లు కట్టుకున్నావు నువ్వు తెలుసా అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అంటే, మరి కావాలి, నా కడుపు నింపుకోవాలిగా, నా పొట్ట నింపుకోవాలిగా, ఇవ్వు అంటాడు. అందుకు చెప్పాడు, నీ పొట్ట కోసమే కదా ఇదంతా చేస్తుంది. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. పేరుకేదో చెప్తుంటారండి దేవుడు అని, కానీ ఒరిజినల్ వాళ్ళ క్రియల్లో చూస్తే దేవుడు ఎవరు కనపడతారు? వాళ్ళ పొట్ట వాళ్ళకి దేవుడే కూర్చుంటుంది. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల విషయంలో సిగ్గుపడరట, పొట్ట నింపుకుంటూ బతుకుతుంటారట. అతిశయపడతారట, సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడుతుంటారు. భూ సంబంధమైన వాటి ఎందే అంటే శరీర సంబంధమైన వాటి ఎందే, భూ సంబంధమైన వాటి ఎందే, శరీర సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుచున్నారు. శరీర సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుచున్నారట వాళ్ళు. కాబట్టి జాగ్రత్త, అలాంటి వాళ్ళతో జాగ్రత్త. యేసుక్రీస్తును నమ్ముకున్నది శరీర విషయం కోసం కాదు, లోక విషయం కోసం కాదు, ఆత్మ సంబంధమైన విషయాల కోసం, పరలోక వృద్ధి నొందటం కోసం, సంబంధమైన సంగతులలో అభివృద్ధి చెందుతూ, పరలోక విషయంలో పరిపూర్ణులవుతూ, సంపూర్ణతలోనికి వెళుతూ, పరిపూర్ణ పురుషులముగా తయారై పరలోకం చేరే విషయంలో ముందుకు సాగాలి తప్ప ఇలాంటివి కాదు. శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచకూడదు. రైట్? లోకంలో ఉన్న క్రైస్తవుల్ని అస్సలు చూడకండి, లోకాన్ని చూడకండి, లోకంలో ఉన్న క్రైస్తవుల్ని చూడకండి, క్రీస్తును చూడండి.
బైబిల్లో ఉన్న మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని చూడండి, మీరు బాగుపడతారు, పరలోకం చేరుతారు, మీకు ప్రయోజనం ఉంటుంది. దేవుని దగ్గర నిత్యము నిరంతరము జీవించే గొప్ప అవకాశాన్ని మీరు చేజెక్కించుకుంటారు. రైట్? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి తలంచి ప్రార్థన చేసుకుందాం.